ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా IVF లో ఉచితంగా సంప్రదించండి. అయితే మీ జర్నీ స్టార్ట్ అయింది ఈశ్వర్ సినిమా ద్వారా. ఈశ్వర్ అవకాశాలు ఏంటి పరిస్థితి, ఇది ఎలా వచ్చింది? అది చూసేనా? అవునండి, డాన్స్ ఇమిటేషన్. నేను రవీంద్ర భారతిలో డాన్స్ ఇమిటేషన్ చేస్తూ ఉన్నప్పుడు జలదంకి సుధాకర్ గారు అని రైటర్, ఆయన పర్చూరి బ్రదర్స్ దగ్గర గోస్ట్ రైటర్గా చేసేవారు. ఆయన చూసి జేఎన్సీ పరంజీ గారికి చెప్పారు, ఇట్లా నిన్న నేను ఒక ప్రోగ్రాంలో ఒక అబ్బాయిని చూశాను, డాన్స్ బాగా చేస్తున్నాడు ఇమిటేషన్, మన సినిమాలో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ సినిమా పిచ్చోడు ఒకటి ఉంటాడు కదా, ఆ క్యారెక్టర్కి అబ్బాయి బాగా సూట్ అవుతాడు అని చెప్తే సరే అయితే ఒకసారి ఆఫీస్ పిలిపించండి అంటే వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత సరే అయిపోయింది సెలెక్షన్ అన్నట్టు కాకుండా బయట మొత్తం ఒక 40 మంది వెయిట్ చేస్తున్నారు అన్నట్టు ఆడిషన్స్కి. రాగానే నీ గురించి బాగా చెప్పాడా, కాకపోతే నువ్వు యాక్టింగ్ సైడ్ ఎలా ఉంటుందో చూడాలి కదా, మేము కూడా ఒక ఆడిషన్స్ ఇచ్చేసి వెళ్ళండి అని చెప్పి ఆడిషన్స్ తీసుకున్నారు. ఇంకా రాక వచ్చిన అవకాశం బాగా యూటిలైజ్ చేసుకోవాలని చెప్పేసి ఒక 5 minutes టైంలో ఏం చేస్తే బాగుంటుందని ఒక సీన్ ఇచ్చారు కదా, దాని వేరియస్ క్యారెక్టరైజేషన్స్ చేసుకొని ఒకటే దెబ్బకి 3 క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి అనేది ఒక చిన్న ఆడిషన్స్లో చేసి చూపించాను. వాళ్ళు ఒక 3-4 days తర్వాత ఫోన్ చేసి సెలెక్టెడ్ అని చెప్పారు. ఎన్ని రోజులు చేశారు ఆ సినిమా? అది 3 months అండి. నాకు అప్పుడు వాళ్ళు చెప్పడం ఏంటంటే, నేను హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ అంటే మామూలుగా ఒక 10 రోజులు 15 రోజులు చేసి పంపిస్తారేమో అనుకున్నాం. సార్ ఎన్ని రోజులు సార్ డేట్స్ అంటే 3 months మొత్తం బ్లాక్ చేసుకోమ్మా, షూటింగ్ అయ్యే వరకు నువ్వు ఉండాలి హీరో పక్కన. అదేంటి సార్ అంటే అంత 3 months సినిమా అంతా ఉంటామా అంటే ఉంటారు మీరు అన్నారు. ఇంకా ఇదేంటిది, అప్పటికే నేను జయంత్ గారి సినిమాలు 3 సార్లు చూసినవి ఉన్నాయి. ప్రేమించుకుందాం రా, ప్రేమ అంటే ఇదేరా, బావగారు బాగున్నారు, ఈ సినిమాలన్నీ 3 సార్లు చూశాను అప్పటికి. అది కోఇన్సిడెన్స్. మళ్ళీ నాకు బాగా నచ్చినాయి. మళ్ళీ ఒకసారి వెళ్ళి హీరో ఫ్రెండ్ లెంత్ ఎంత ఉందని చెక్ చేసుకుంటున్నా అన్నట్టు, ఎక్కడెక్కడ హీరో ఫ్రెండ్ క్యారెక్టర్స్ ఎంత ఉన్నాయి డైరెక్టర్ గారి సినిమాలో. ఓకే, ఇంతే ఉంటాయి కదా, మరి ఏంటి 3 months కోసం పిలిచారని. నిజంగా కూడా సినిమా రిలీజ్ అయిన తర్వాత చూసుకుంటే హీరో హీరోయిన్ మధ్యలో వచ్చే డ్యూయెట్స్ తప్ప అంత సినిమా అంతా త్రూఅవుట్ ఉంటాం మేము లాస్ట్ వరకు. అది నిజంగా ఒక మంచి అవకాశం మాకు. గ్రేట్. మీరు ప్రభాస్ గారు ఇద్దరు నట కెరియర్ ఒకటే సినిమా కెరీర్. ఫస్ట్ డే షూట్ మా ఇద్దరికి ఆయన ఒకటే మాట అన్నారు, లైక్ ఫస్ట్ సినిమాలో ఫస్ట్ షాట్ ఏంటంటే ప్యాంట్ తీసి జేబులోంచి డబ్బులు తీసి మస్తు పైసలు ఉన్నాయి మామ అని తీయాలి డబ్బులు. ఫస్ట్ షాట్ అది అందులోంచి తీస్తే నీకు ఇంతమంది ముందులో సిగ్గు అనిపించలేదా అన్నాడు ప్రభాస్ గారు. నాకు అసలు జనాలు ఉన్నారనే విషయమే గుర్తులేదు భయ్యా, తెలీదు. కెమెరా చూస్తున్నాను, అక్కడ సౌండ్ వస్తుంది, ట్రర్ అని రీల్స్ చూడుతా ఉంది. సో ఆ సౌండ్లో నాకు అసలు జనాలు ఏం లేదు, డైరెక్టర్ గారు చెప్పింది ఒకటే గుర్తుంది, తీయాలి డబ్బులు తీయాలి బయటకి అంతే. అంటే నీకు ఆయన చాలా సిగ్గు కదా, చాలా షై పర్సన్. సో అరే నువ్వు అలా చేయడం టక్కున తీస్తే నాకు కూడా ఒక్కసారి ఏంటి అలా తీస్తున్నాడు అనిపించింది. బట్ గుడ్ చేసావు అని చెప్పేసి అప్రిషియేట్. అయితే మళ్ళీ దాని తర్వాత సినిమా రిలీజ్ తర్వాత కానీ దాని తర్వాత కలిసిన సందర్భాలు చాలా ఉన్నాయండి. చాలాసార్లు కలిసాము. మధ్యలో సినిమా రిలీజ్ అయిన తర్వాత మేము అందరం కలిసి విజయయాత్రకి వెళ్ళాము. అవును. సో ప్రభాస్ గారు మేమంతా కలిసే ట్రావెల్ చేసాము. ఆయన ఒక సెపరేట్ కార్, అప్పుడే సినిమా రిలీజ్ అయినాక కార్ కొన్నారు ఒకటి కొత్తది. కాకపోతే ఆయన కార్ పక్కన పెట్టేసి వాళ్ళ నాన్నగారు ప్రభాస్ గారు ఇద్దరు వచ్చారు కార్లో, కొత్త కార్లో. అది పక్కన పెట్టేసి బట్ హీ జాయిన్ ఇన్ ద బస్. మా బస్లో జాయిన్ అయిపోయి మాతో పాటు అంతాక్షరి వాడుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చాలా హ్యాపీగా ఉన్నాం. మళ్ళీ తర్వాత వేరే షూట్స్లో వెళ్ళి మధ్యలో కలిసాను. రాఘవేంద్ర జరుగుతున్నప్పుడు, తర్వాత ఛత్రపతి జరుగుతున్నప్పుడు వెళ్ళి కలిసాము. అండ్ తర్వాత ఇంకా నేను జాబ్కి వెళ్ళి మధ్యలో వచ్చిన తర్వాత మన బాహుబలి టైంలో కలిసాను. మళ్ళీ బాహుబలి షాక్డ్ ఆయన. నేను చాలా సంవత్సరాల తర్వాత బాహుబలికి ఏం చేశారు మీరు? నేను అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశాను బాహుబలికి. సో ఆల్ ఆఫ్ ఎ సడన్ నన్ను అక్కడ చూస్తారు, కానీ షాక్, నువ్వేంటి ఇక్కడ అన్నాడు. అంటే నేను అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అంటే ఇంకా అసలు ఆయన అసలు నమ్మలేదు. నువ్వు ఏంటి యాక్టింగ్ వదిలేసావా అంటే లేదు చేస్తున్నా. అంటే మరి షో ఏదో చేస్తున్నావు కదా, కామెడీ షో చేస్తున్నావు కదా అంటే అది చేస్తున్నాను భయ్యా, ఇది చేస్తున్నాను. అలా ఉన్నారు మన వాళ్ళంతా, అందరి గురించి మాట్లాడేసి మళ్ళీ అప్పుడు అదే రోజు ఇమ్మీడియట్గా భయ్యా ఒక ఫోటో దిగాలి మనము. 15 years బ్యాక్ షూటింగ్ జరుగుతున్నప్పుడు మనం ఈశ్వర్ సినిమాలో ఒక పోస్టర్ ఉంది, ఒక ఫోటో ఉంటుంది మనది ల్యాబ్లో, సేమ్ అలాంటిది ఒక ఫోటో దిగుదాం భయ్యా అనగానే ఇమీడియట్ ఓకే అనుకొని మళ్ళీ 15 years బ్యాక్ 15 years ఆఫ్టర్ అని ఒక ఫోటో దిగామన్నట్టు. ఓకే, మీరు చేసిన ఫ్రెండ్స్ అంతానా? నేను ఒక్కనే ఉన్నాను. సో అప్పుడు ఏంటంటే ల్యాబ్లో
ఒక యాసిడ్ ఇవి రియాక్షన్స్ జరుగుతూ ఉంటే మేము ల్యాబ్లో వెళ్ళి చూసి షర్బత్ తయారు చేస్తున్నారు అనుకుంటాం. సో ప్రభాస్ గారి పక్కన నేను ఉండి చూస్తూ అరే పూరీలు పూరగాలు కాలేజీలో ఏం చేస్తారో అనుకున్నా, షర్బత్లు తయారు చేస్తారు రో అంటాం అన్నట్టు. సో ఆ సీన్కి ఏదైతే సీన్ చేయి పెట్టుకొని ఉందో ఆ ఫోటో మళ్ళీ దిగుదామని చెప్పేసి దిగాము ఇద్దరం కలిసి. గ్రేట్ కదా. చూపించా ఆయనకి ఫోన్లో చూపించా, ఆ ఫోటో ఈ ఫోటో రెండు చూపించి. ఎన్ని రోజులు చేశారు బాహుబలి 2కి? సెకండ్ పార్ట్ బాహుబలి 2 మొత్తం చేశాను. వార్ సీక్వెన్స్ మొత్తం చేశాను నేను. వార్ అంటే క్లైమాక్స్ కనుక అన్నీ ఉన్నాయి కదా. అదే వార్ సీక్వెన్స్ ఇంకా మొత్తం ఫిల్మ్ సిటీలోనే, కొన్ని రోజులు ఇక్కడ మన అల్యూమినియం ఫ్యాక్టరీలో జరిగింది. ఓకే. అప్పుడు బాగా రెగ్యులర్గా కలిసాను ప్రభాస్ గారితో. 20 years బ్యాక్ ఉన్న ప్రభాస్ గారికి బాహుబలి టైంలో ఇప్పుడు చూసిన ప్రభాస్ గారికి ఏం డిఫరెన్స్ కనిపించింది? సార్ బాహుబలికి ఈశ్వర్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఈశ్వర్ సినిమా అప్పటికి మేము షూటింగ్ జరుగుతున్నప్పుడు అసలు మేము యాక్టర్స్ అనేది జనాలకు తెలీదు. ఈవెన్ ప్రభాస్ గారు కూడా ఎంత సింపుల్గా అంటే వచ్చి ఎక్కడన్నా చిన్న ఇది ఉంటుంది కదా, గద్దెలాగా ఉంటుంది, దాని మీద కూర్చునేవాడు. మేమందరం కూర్చొని టైంపాస్ చేసుకునే వాళ్ళము. ఆయన చైర్ ఆయన్ని పట్టుకుని తిరిగేవాడు. సో అంతా చాలా క్యాజువల్గా ఒక డెక్ ఆన్ చేసుకొని, కార్లో డెక్ ఆన్ చేసుకొని సాంగ్స్ పెట్టుకొని డాన్స్ చేసుకుంటూ అంత క్యాజువల్గా ఉండాం. ఒక్క డ్రిఫ్ట్ మన 15 years చిన్న ట్రాన్స్ఫర్మేషన్ ఏంటంటే బాహుబలికి వచ్చేసరికి ఈజ్ ఎ సూపర్ స్టార్. అవును. ఆయన అసలు స్టూడియో బయట ఒక్కరు కాలు పెట్టే పరిస్థితి లేదు. ఈశ్వర్ టైంలో మామూలుగా స్ట్రీట్స్లో తిరిగేవాళ్ళం అలాగే. ఓకే. అసలు ఏంటిది సీరియల్ అని అడిగారు జనాలు, అంటే కదా అంత కొత్త యాక్టర్సే కదా. అవును. అలాంటిది ఒక 15 years చూసుకుంటే ఈజ్ ఎ సూపర్ స్టార్, అది కూడా ఇండియా వైడ్. అవును. బాహుబలి తర్వాత అయితే మేము నార్త్ ఇండియా సైడ్ ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు మీరు ఫస్ట్ సినిమా ప్రభాస్తో చేశారా, అదొక గ్రేట్ ప్రివిలేజ్ లాగా చూస్తాను. సో దాట్ ఈజ్ ఎ మేజర్ డిఫరెన్స్ అబౌట్ హిస్ క్రేజ్. పర్సన్ వైజ్ చెప్పాలంటే ప్రభాస్ గారికి అలాగే ఉన్నారు ఆయన. అంటే ఒక ఫస్ట్ సినిమాలో ఎలాగైతే క్యాజువల్, కాకపోతే ఏంటంటే కొన్ని సిచ్యువేషన్స్లో ఫ్రీగా వచ్చి కూర్చొని బయట అందరం కలిసి తినడం ఇలాంటివి కుదరకపోవచ్చు, కానీ మేము ఆఫ్టర్ షూట్ కూడా కాస్త టైం స్పెండ్ చేసి మేము వాలీబాల్ ఆడుకునే వాళ్ళం, ఇదంతా చేసాము. సో అప్పుడు చాలా కూల్గా క్యాజువల్గా ఉండేవారు. ఫన్ లవింగ్ పర్సన్. సో పర్సనాలిటీ వైజ్ నో డిఫరెన్స్, బట్ క్రేజ్ వైజ్ ఈజ్ ఎ సూపర్ స్టార్.